హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థంగి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు థర్స్డే, ఇది థర్స్డే నైట్ 8 o'clock అయింది. ఏంటో వెరైటీగా వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్రీ టైం దొరికింది, సర్లే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. రేపు మార్నింగ్ దాకా మీతో అన్నీ డిస్కస్ చేయొచ్చు, అన్నీ చెప్పొచ్చు ఏమేమి చేస్తున్నాను అని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఏమీ ఆలోచించకుండా, అసలే ఎక్కువ ఛాన్సెస్ దొరకట్లేదు బ్లాగ్ స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు స్టార్ట్ చేసి బ్లాగ్స్ రెగ్యులారిటీ పెంచాలి. ఈరోజు ఈవినింగ్ యాక్చువల్లీ 6 o'clock వచ్చాను. హ్యాపీ లేడు, ఇంటికాడ బోర్డింగ్కి వెళ్ళాడు అనమాట. సో వీక్లీ 2 days వాడిని బోర్డింగ్కి ఇస్తున్నాం, ఎందుకంటే బాగా ఆడుకుని ఎంజాయ్ చేసి వస్తున్నాడు. సో 2 days అక్కడ, 3-4-5 days ఇక్కడ అలా ఉంటున్నాడు అనమాట. సో ఈరోజు మార్నింగ్ ఇచ్చేస్తే రేపు నైట్ తీసుకొచ్చేస్తాం. ఈదర్ వెనస్డే మార్నింగ్ ఆర్ థర్స్డే మార్నింగ్ ఇస్తాము. సో ఫ్రైడే నైట్ తెచ్చేసుకుంటాం, సాటర్డే సండే మాతో ఉంటాడు. సో వచ్చేసరికి వాడు లేడు. ఈరోజు ఫిజియో లేదు. ఫిజియో నేను మండే, వెనస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే వెళ్తున్నాను, ఎందుకంటే ట్యూస్డే థర్స్డే కొత్త మీటింగ్స్ ఏవో పెట్టారు 8 o'clockకి. ఆ టైం కల్లా నేను రాలేను. 6కి వెళ్ళిపోతున్నాను, బట్ ఒక్కొక్కసారి డిలే అయిపోతుంది, డిన్నర్ అవ్వదు మీటింగ్ లోపు, అందుకని ఆ డేస్ అవాయిడ్ చేస్తున్నా. ఈరోజు థర్స్డే కాబట్టి ఫిజియో లేదు, 6కి వచ్చేసాను. పూజకు వంట పని లేదు, పూజ అప్పుడే వచ్చింది, పూజ కూడా. బట్ వంట పని లేదు, ఎందుకంటే పొద్దున్న నేను చేసిన సాంబారు, ఫ్రై అన్నీ ఉన్నాయి ఈ నైట్కి. సరేలే అలా ఊరికే వెళ్ళేసి వద్దామని హెచ్ఎస్ఆర్లో లోపల చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి అలా ఎలా వెళ్ళేసి వచ్చాము. పెద్ద ఏం కొనలేదు, బట్ జస్ట్ ఒక 1 hour తిరిగేసి చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్స్, చిన్న చిన్న స్టీల్ షాప్స్ ఇలాంటివి వెళ్ళాము. జస్ట్ 1-2 ఐటమ్స్ తీసుకున్నాను. ఒక ఫిల్టర్ లాంటిది స్టీల్ది కావాలంటే అది ఒకటి తీసుకున్నాను. సో చూపిస్తాను కొంతసేపట్లో. సో అలా రిలాక్స్ అయ్యాను. మీటింగ్ యాక్చువల్లీ లేదు, 8:15 మీటింగ్ అన్నా కదా, అది క్యాన్సిల్ అయిపోయిందని ఇప్పుడే ఇది వచ్చింది. సర్లే ఖాళీగా నేను ఉన్నా కదా అని వ్లాగ్ స్టార్ట్ చేశాను. 10:15 మీటింగ్ ఒకటి ఉంది, అది అటెండ్ అవ్వాలి. అది డైలీ ఉంటుంది అనమాట. సో అదొకటి అటెండ్ అవ్వాలి. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, ఈరోజు మా ఫిజియో, నేను ఫిజియో క్లినిక్ వెళ్తాను కదా. సో ఫిజియో డాక్టర్ ఉంటారు, ఆయన వైఫ్ కూడా ఫిజియో డాక్టరే, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో, ఆయన మాస్టర్ ఆఫ్ ఫిజియో అనమాట. సో ఈవిడ కొంచెం ఎర్గోనామిక్స్ అని, అంటే ఎర్గోనామిక్స్ అట్ వర్క్, సిట్టింగ్ పోస్చర్ వర్క్లో ఎలా ఉండాలి, మీ టేబుల్ ఎంత హైట్లో ఉండాలి, మీరు ఎలాంటి ప్లేసెస్లో కూర్చోవాలి, అంటే ఇట్లాంటి బెడ్ మీద బ్యాక్ రెస్ట్ లేకుండా కూర్చోకూడదు. సో అలాంటి వాటిలో ఆవిడది స్పెషలైజేషను. ఆవిడ కార్పొరేట్ సెషన్స్ ఇస్తారంట. ఇప్పుడు లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు చెప్పారు. సర్లే అని మా కంపెనీలో ఈరోజు ఆవిడతో సెషన్ పెట్టాను, ఒక 1 hour 3:30 to 4:30. చాలా యూస్ఫుల్ సెషన్ అనమాట. చాలా ఇంటరాక్టివ్గా, ఫన్గా చేశారు ఎంప్లాయీస్కి. సో చాలా అంటే బేసిక్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఇది ఇలా అందుతుందా మీకు, అది ఇది అని చేపించారనమాట అందరి చేత. సో అది ఎంతమందికి అలా అందుతుంది, ఎంతమంది ఆవిడ చెప్పినట్టు చేయగలుగుతున్నారు, ఎంతమంది ఆవిడ వంగమన్నట్టు వంగగలుగుతున్నారు, ఇవన్నీ చెక్ చేశారు. చాలామందికి అది రియాలిటీ చెక్ అనమాట. అంటే మనం జనరల్గా హెల్తీగానే ఉన్నాం, కొంచెం సన్నగా ఉన్నాం, పరిగెత్తగలం, నడవగలం, మెట్లెక్కగలం అనుకుంటాం, కానీ అయితే మొబిలిటీ లేదు, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ లేదు. సో ఏదో ఒక ప్రాబ్లమ్. సో అందరికీ రియాలిటీ చెక్ అయింది. సో బాగా చెప్పారు, బాగా తీసుకున్నారు సెషన్. సో చెప్పారు మూవ్ అవ్వాలి, ప్రతి జాయింట్, ప్రతి మజిల్ మూవ్ చేయాలి, రోజు స్ట్రెచెస్ చేయాలి, స్ట్రెంగ్త్ చేయాలి, మజిల్ మాస్ ఉండాలి. ఊరికే మనం వాకింగ్ చేస్తున్నాం కదా, పరిగెత్తేస్తున్నాం కదా అని మజిల్స్ మీద వర్క్ చేయకుండా ఉండకూడదు. అలా అని మజిల్స్ ఒకటి, వెయిట్ ఒకటే చేసి మనం కార్డియో అది కూడా చేయకుండా ఉండకూడదు. సో బేసికలీ మనం 40-50 తర్వాత స్టిక్ పట్టుకోకుండా నడవగలగాలి, కూర్చోగలగాలి, మెట్లు అప్పుడు కూడా ఎక్కగలగాలంటే, స్పెషల్లీ ఇప్పుడున్న మన కార్పొరేట్ లైఫ్ స్టైల్కి మూవ్ చేస్తూ ఉండాలి. సో అదే చెప్పారనమాట ఆవిడ. అందుకని ఒకసారి ఇక్కడ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు నుంచి మీ ఏజ్ ఎంతైనా సరే, ఎంత ఎక్కువైనా సరే, ఎంత తక్కువైనా సరే స్టార్ట్ చేయండి. మీరు కనుక ఏమీ చేయకపోతే కీప్ మూవింగ్, బేసిక్ స్ట్రెచెస్, యోగా, ఒక 1/2 hour వాక్, అలా మిక్స్ ఒకటి చేసుకోండి. ఒక 40 minutes అన్నా పర్ డే. వీక్లీ 3 days చేసినా పర్వాలేదు, ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. సో హెల్త్ని ప్రయారిటీ మనం చేసుకోవాలండి, ఎప్పుడు కుదరదు. నేను ఇప్పుడు 4 days వెళ్తున్నాను ఫిజియోకి. యాక్చువల్లీ వీడియోస్ డిలే అవుతున్నాయి. ఆ 2 hours కనుక నేను వెళ్ళకపోతే నాకు వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం ఇవన్నీ అయిపోతుంది. కానీ హెల్త్ కూడా ప్రయారిటీ కదా, అంటే వేరే వర్క్ని ప్రయారిటీ చేయడానికి హెల్త్ని కూడా వెనక్కి చేయలేను. వీడియోస్ అఫ్కోర్స్ నేను రెగ్యులారిటీ ఇప్పుడు ట్రై చేస్తాను, బట్ యా, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై హెల్త్ ఆర్ ఫిజియో ఆర్ ఈటింగ్ హెల్దీ. ఇలాంటివి మానేసి వర్క్ చేస్తే వర్క్లో ప్రాబ్లమ్స్, లైఫ్లో స్ట్రెస్ వస్తానే వెళ్తానే ఉంటుంది. సో చేయండి డెఫినెట్గా.
మంచిగా బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. అప్పుడప్పుడు బయట తినొచ్చు, బట్ రెగ్యులర్ బేసిస్ మీద బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, యాక్టివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎనీవేస్ చాలా జ్ఞానం ఇచ్చేసాను. సో ఈరోజు యాక్చువల్లీ 8 మీతో మాట్లాడుతూ 8:07 ఎంతో అయింది. సో డిన్నర్ చేసేస్తాను, ఎర్లీగా డిన్నర్ చేస్తున్నాను అనమాట. సో డిన్నర్ చేసేస్తాను. పన్నీర్ అది కొంచెం వేయించుకుందాం అనుకుంటున్నా. సాంబార్ అన్ని కర్రీ ఉన్నాయి. యశ్వంత్ ఇంకొంచెం వర్క్ చేసుకుంటున్నారు. యశ్వంత్ డిన్నర్ 9-9:30 అవుతుంది. సో నేను తినేస్తున్నాను అనమాట. ఎర్లీగా తినేసి తర్వాత యశ్వంత్కి ఆకలి వేసినప్పుడు యశ్వంత్కి పెడతాను. సో రండి డిన్నర్ చేసేద్దాం. ముందు పన్నీర్ వేయించుకుని డిన్నర్ చేసేసి తర్వాత మీకు కొన్ని చూపించాల్సినవన్నీ చూపిస్తాను. చూసారు కదండీ! సింపుల్‌గా అయిపోయే పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది అంతే. ఉప్పు, కారం వేసి ఇన్‌స్టంట్‌గా ఫ్రై చేసేసుకోవడమే ప్యాన్‌లో. నేను కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ గానీ, లేకపోతే నెయ్యి గానీ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో, తర్వాత సొరకాయ ఇగురుంది, పొద్దున చేసింది. అండ్ సాంబార్‌లో వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. ఆలు ఉంది, క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, సొరకాయ ఉంది, అన్నీ ఉన్నాయి. సో, అది సాంబారు అండ్ ఈ కర్రీ ఫైబర్ కోసం. అండ్ పన్నీర్ 4 పీసెస్ తింటాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన 4 పీసెస్ తింటాను డిన్నర్‌కి రోజు. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కేమో 2 ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాననమాట. సో, స్పెషల్లీ మజిల్స్ మీద పనిచేస్తున్న కాడి నుంచి కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ కాన్షియస్‌గా తీసుకుంటున్నాను. మామూలుగా కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి మీ డైట్‌లో. సో డిన్నర్ అయిపోయింది. నేను తినేసాను. తర్వాత హాఫ్ అన్ అవర్కి యశ్వంత్ వచ్చారు. యశ్వంత్కి కూడా పెట్టేశాను. కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాను. తర్వాత ఇప్పుడే జస్ట్ మీటింగ్ క్లోజ్ చేశాను. నా మీటింగ్స్ వెనస్డే, థర్స్డే 10:15కి. సో 15 మినిట్స్ మీటింగే స్కెడ్యూల్డ్. బట్ ఒకవేళ ఏదన్నా ఉంటే కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. సో ఈరోజు ఆయనకి వేరే కాల్ ఉందన్నమాట 10:30కి. మా చీఫ్ ఆఫ్ స్టాఫ్తో ఈ కాల్స్. సో ఆయనకి వేరే కాల్ ఉంది. సో ఎగ్జాక్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. సో మీటింగ్ కూడా అయిపోయింది. మీకు ఒకటి చూపిస్తానన్నాను కదా, యాక్చువల్లీ రాఘవేంద్ర నాకు గిఫ్ట్ ఇచ్చారు. రాఘవేంద్ర, తేజు కలిపి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఎంత థాట్ఫుల్ అంటే అలాంటి గిఫ్ట్ని చూడలేదు. 2 డేస్ అయింది నాకు ఇచ్చి, బట్ ఐఎమ్ స్టిల్ సో హ్యాపీ అండ్ సో ఇది. సో మీకు ఎంత హార్డ్ వర్క్, ఎంత థాట్ ప్రాసెస్ వెళ్ళిందంటే ఆ గిఫ్ట్లోకి. సో 2 గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో చూపిస్తానండి. సో ఇది ఒక గిఫ్ట్ అనమాట. ఇది ఫ్రేము, వాల్ మౌంటెడ్, ఇలా నించోదు. సో ఇట్లా ఉంటుంది. వాల్కి వెనకాల హ్యాంగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక అవర్ స్వీట్ ఫ్యామిలీ అని రాసింది. కింద ఒక ప్లాంట్ ఇచ్చాడు ఆర్టిఫిషియల్. జస్ట్ ఇలా బుక్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ లుక్ కోసం. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని నేను వీళ్ళకి చెప్పినట్టు. అండ్ మావి ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. ఇక్కడ ఒక డాగ్, ఇవన్నీ పెట్టారు. యాక్చువల్లీ బేబీ వచ్చాక మా లైఫ్లోకి బేబీని ఇక్కడ యాడ్ చేస్తారంట. ఇంకొక ఫ్రేమ్ పెడతాడంట ఇక్కడ. అసలు ఎంత స్వీట్గా ఉందంటే మామూలు ఫోటో ఫ్రేమ్స్ చూసాను కానీ ఇంత బాగా అసలు చూడలేదు ఎప్పుడు. సో ఇది మోస్ట్లీ బెడ్రూమ్లో వాల్కి పెడదాం అనుకుంటున్నాము. యశ్వంత్ కూడా బాగా నచ్చాయి.
సో ఇది ఇంకొక గిఫ్ట్ అండి, యూట్యూబ్ది. సో ఇట్లా ఫ్రేమ్ లాగా ఉందన్నమాట, లోపల రూమ్ లాగా. సో ఇలా వెనకాల వెడల్పుగా అట్లా వచ్చిందంటే జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంది ఇలా. సో ఇలా ఎక్కడైనా నుంచో పెట్టుకోవచ్చు, లేకపోతే వాల్కి పెట్టుకోవడానికి కూడా ఉంది వెనకాల. సో ఇక్కడ లోపల చూడండి, ఇక్కడ నేను న్యాచురల్గా కూర్చున్నట్టు నా ఫోటోని చేయించారు ఇక్కడ. తర్వాత ఇది మోడర్న్ అర్ధాంగి ఫస్ట్లో నేను పెట్టాను సింబల్, కొన్ని వీడియోస్లో ఫస్ట్ వచ్చేది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. సో అది ఇదేమో నాకు ఫస్ట్ మనీ వచ్చింది కదా యూట్యూబ్ నుంచి, సో ఆ పేమెంట్ ఈమెయిల్. సో ఇవి మీరు రాసినవి కొన్ని మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నవి, మీరు చెప్పేవి అని మీ కామెంట్స్ కొన్ని స్క్రీన్ షాట్ తీసి ఇవి పెట్టాడనమాట. సో ఇది నేను ఇన్ఫర్టిలిటీ జర్నీ చెప్పాను కదా, సో ఆ వీడియో నాకు చాలా ప్రేమ ఆప్యాయతలు చూపించిన వీడియో అనమాట ఇది నా ఛానల్లో. సో తర్వాత ఈ పైది వచ్చేసి నా ఫస్ట్ గివ్ అవే ఛానల్లో. తర్వాత ఇది 1000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ వీడియో. ఇది మై పేరెంట్స్ హోమ్ టూర్ అని యాక్చువల్లీ నా ఛానల్లో బాగా ఆడిన వీడియో. సో ఇది అండ్ సో ఇది కూడా ఏదో సంథింగ్ మీరు అందరూ చాలా బాగా రాశారనమాట. కామెంట్స్ అన్నీ వచ్చేటట్టు, యాక్చువల్లీ కనిపించట్లేదు ఇక్కడికి, బట్ ఆ కామెంట్స్ అన్నీ వచ్చేటట్టు పెట్టాడు. ఇంకేదైనా వీడియోలో కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను. బట్ అసలు అమేజింగ్ అనమాట. ఐ హ్యావ్ నో వర్డ్స్. యాక్చువల్లీ కొంచెం యూట్యూబ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ఫిజియో ఆఫీస్ వర్క్ వల్ల అని కొంచెం ఇదిగా ఉంది, బట్ మోటివేషన్ వచ్చింది బాగా ఇది చూసాక. ఎంత బాగున్నాయో కదా గిఫ్ట్స్. అసలు నేనైతే Cloud9లోనే ఉన్నానన్నమాట చూసిన కాడి నుంచి. ఎంత థాట్ ప్రాసెస్ అండి అసలు, ఏమేమి వీడియోస్ పెట్టాలని నేను పెట్టిన 275 వీడియోస్లో చెక్ చేయటం, వాటిని స్క్రీన్ షాట్స్ తీయటం, ఫొటోస్ కలెక్ట్ చేయటం. సో ఎంత థాట్ ప్రాసెస్, ఎంత హార్డ్ వర్క్, 2 months నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారంట. సో దట్ జస్ట్ షోస్ హౌ మచ్ లవ్ దే హ్యావ్ ఆన్ మీ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో 2 రోజుల నుంచి మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఈసారి వ్లాగ్ చేసినప్పుడు చూపిద్దామని ఆగాను అనమాట. సో రండి, ఇంకా పనంతా అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది బాగా, తొందరగా లేసాను కాబట్టి. కొంచెం కిచెన్ క్లీన్ చేసేసుకుని చిన్న పనులు చేసేసుకుని ఇంకా పడుకుంటాను. యశ్వంత్ మీటింగ్లో ఉన్నారు, వర్క్ ఉందంట. సో ఇలానే నడుస్తుంది. నేను ఎర్లీగా పడుకుంటున్నాను కానీ యశ్వంత్ వర్క్ చేసుకుని వస్తున్నారు. సో రండి తొందరగా కిచెన్ సర్దిద్దాం. సో లాస్ట్ వీక్ ఒక వీడియోలో చెప్పాను కదా ఓట్స్ తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కానీ, ఓవర్ నైట్ సోప్డ్ ఓట్స్. యాక్చువల్లీ ఇప్పటికీ 15-20 days అయ్యింది. సో బాగుంది, హెల్త్ వైజ్ అంతా సోఫార్ బాగానే ఉంది. సో కొంచెం ఎనర్జెటిక్గా అలా అనిపిస్తుంది డే అంతా కూడా. ఆఫ్టర్నూన్ దాకా ఆకలి వేయట్లేదు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా పొద్దున్నే. సో లాస్ట్ టైము నేను ఇది చూపించినప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు చూపించాను, బట్ నైట్ సోక్ చేసేటప్పుడు చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తాను. ఒక స్టీల్ డబ్బా తీసుకుంటాను, దీంట్లోనే అన్ని వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో రండి ఏమేమి వేసి ఎలా సోక్ చేస్తున్నానో చూపిస్తాను. సో ముందు మిల్క్, సో ఇంత మిల్క్లో 2 ఫిగ్స్ అనమాట, అంజీరలు 2 వాష్ చేసేసాను. వాల్నట్స్ ఒక 3 జస్ట్ అట్లా బ్రేక్ చేసేసేస్తున్నాను. పంకిన్ సీడ్స్ అరౌండ్ ఒక 8-9 అలా ఉంటే సుమారుగా వేస్తాను అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా ఒక 1/2 స్పూన్ సుమారుగా. రైజిన్స్ ఇవి కూడా అంతే, ఒక 8 అలా ఉంటాయి. ఒక 6-7 బాదం, 1/2 స్పూన్ చియా సీడ్స్. ఓట్స్ వచ్చేసి ప్రస్తుతానికి ఇది వాడుతున్నాను, మన్నా వాళ్ళది ఓట్స్ అనమాట. సో ఇది వాడుతున్నాను, ఇది చక్కగా నీట్గా డబ్బాలో వస్తుంది. ఓట్స్ ఒక 3-4 స్పూన్లు. సో 1 2 3 ఇంకొకటి కావాలంటే వేసుకోవచ్చు.
సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాం అనమాట. సో ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ లెగవగానే బయట పెట్టేస్తే 1-2 అవర్స్ బయట ఉంటుంది కాబట్టి ఎక్కువ చల్లగా ఉండదు. సో బ్రేక్ఫాస్ట్లో ఇది ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మీరు క్వాంటిటీ మీకు ఎలా కావాలంటే అలా, నేను ఈ మధ్య ఒక ఆమ్లెట్ కానీ అలా వేసుకుంటున్నాను. సో ఆమ్లెట్ తింటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ నాకు సరిపోతుంది. పొద్దున బెల్లం కానీ హనీ కానీ వేసుకోవచ్చు. సో నాకు హనీ అంత బాగా సూట్ అవుతున్నట్టు అనిపించట్లేదు, సో బెల్లం వేస్తున్నాను. సో ఏదో ఒకటి మీకు ఏది ఇష్టమవుతుంది. డేట్స్ కావాలంటే డేట్స్ మిక్స్ చేసుకోవచ్చు. సో డేట్స్ మిక్స్ చేసుకుంటే మీకు స్వీట్నెస్ కూడా సరిపోతుంది, జాగరీ కూడా వేసుకోకుండా. నేనైతే కొంచెం జాగరీ 2 డేట్స్ యాడ్ చేసుకుంటాను అనమాట మార్నింగ్. సో క్వాంటిటీ మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. బట్ నాకైతే బాగుంది. ప్లస్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. పొద్దున్నే ఇంకేమైనా బనానా, యాపిల్ అలా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పొద్దున్నే ఫ్రూట్ అంత నచ్చట్లేదు. సో ఏదన్నా కొంచెం హాట్గా స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి ఒక ఆమ్లెట్ తింటున్నాను. ఆయిల్ చాలా తక్కువ వేసుకుని ఆమ్లెట్ తినేసి ఇది స్వీట్ లాగా తినేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో నాకైతే వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. అంటే పొద్దున్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే ఇది ఈజీ కదా, నైట్ చేసి పెట్టేసుకుంటే పొద్దున్న జస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవడం. ఏదైనా ఇంక ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకునేది బయట ఆర్డర్ చేసుకునే దానికంటే మంచిది. ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటేసారి వెళ్ళిపోతాయి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక్కసారి ప్లాట్ఫామ్ పైన క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసినాక ఇంకా పడుకుంటాను. 10:40 అయిపోయింది ఆల్రెడీ. సో ఒక 5 minutes ఫాస్ట్గా క్లీన్ చేసేసి నిద్రపోతాను ఈ రోజుకి. ఇంకా యశ్వంత్ మోస్ట్లీ 12కి అట్లా వస్తా అన్నారు, మీటింగ్స్ ఏవో ఉన్నాయంట. సో ఇంకా మిమ్మల్ని నేను మార్నింగ్ కలుస్తాను. గుడ్ మార్నింగ్ అండి. టైం 7:30 అయింది. యాక్చువల్లీ 7 దాకా పడుకున్నాను ఈరోజు. మన హ్యాపీగా లేడు కాబట్టి. చెప్పాను కదా 4-5 వీక్స్ నుంచి 5:30కి లేచిపోతున్నాను. 5:30, 5:45, మ్యాక్సిమం 6. సో లేచినప్పుడు ఏం చేసేదాన్ని అంటే లెగవగానే నా యోగా స్ట్రెచ్చింగ్స్ అవ్వగానే 6:15 కల్లా హ్యాపీని వాక్కి తీసుకెళ్ళిపోయేదాన్ని. సో వాడికి 6:15 అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడన్నా నాకు నైట్ మీటింగ్స్ లేట్ అయ్యి నిద్ర సరిపోకపోతే వాడు అసలు పడుకొనిచ్చేవాడు కాదు. 6:15 అవ్వగానే లేపేసేవాడు అనమాట. 6:15 అయింది, వాకింగ్కి వెళ్ళాలి, లెగు అని చెప్పి. సో ఇంకా లెగవాల్సిందే. ఎప్పుడన్నా కొంచెం 6:45, 7 దాకా పడుకుందామంటే కుదరదు. బట్ ఈరోజు వాడు లేడు కాబట్టి హ్యాపీగా నైట్ పడుకునేసరికి 10:45, 11 అయింది. సో అందుకని 7 దాకా పడుకున్నాను. సో 7కి లేసాను, ఫ్రెష్ అప్ అయ్యాను, బ్రష్ అది చేశాను. జస్ట్ ప్రాణాయామం చేసుకున్నాను ఈరోజు. యాక్చువల్లీ అక్కడ ఫిజియోలో బాగా వెయిట్స్ ఇవన్నీ బాగా చేయిస్తున్నారనమాట ఫిజియో సెషన్లో. సో స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకోకపోయినా పర్లేదు, మంచి స్ట్రెచ్చింగ్ అయిపోతుంది. 4 to 5 days వెళ్తున్నాను వీక్కి. సో అందుకని చెప్పి అదేమీ చేయట్లేదు అనమాట మార్నింగ్. బట్ ఒక 7 to 8 minutes కూర్చుని ప్రాణాయామం, బ్రీతింగ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. సో అది అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వెళ్ళాలి. కిచెన్లోకి వెళ్ళి ముందు రాగి మాల్ట్ అవన్నీ చేసేసి, కొంచెం ఈరోజు లేట్ అయింది కాబట్టి లంచ్ది ఏదైనా సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నా. ఫ్రైడ్ రైస్ కానీ ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏమనుకోలేదు ఇంకా. సో పదండి ఏం చేసినా మీకు రెసిపీ చూపిస్తాను. ముందు పాలు కాసేసి రాగి మాల్ట్ కాసేసి ఇవన్నీ అయిపోతే తర్వాత రెసిపీ చూపిస్తాను. రాగి మాల్ట్ అది కాసేసానండి. యశ్వంత్ కోసం ఇడ్లీ చట్నీ కూడా చేసేసాను బ్రేక్ఫాస్ట్కి. నా బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఓట్సే. సో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇక్కడ లంచ్ బాక్స్కి. సో రెసిపీ చూపించేస్తానండి. రైస్ ఆల్రెడీ వండేసి పక్కకి పెట్టేశాను. సో ఇక్కడ మనం వెజిటేబుల్స్ అన్నీ వేయించేసుకుంటే రైస్ కలిపేయచ్చు. సో గ్రానైట్ది ప్యాన్ పెట్టాను. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసి వేయిస్తున్నాను ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్లో. అది కొంచెం couple of seconds వేగినాక తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ చిన్నది వేసాను. అది కూడా కొన్ని సెకండ్స్ ఫ్రై చేశాను. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్లో నేను క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత బీన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మటర్ అంటే బఠానీ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్. మీకు ఫ్రైడ్ రైస్లో ఏదేది ఇష్టమో. కొంతమంది బ్రొకోలీ వేస్తారు. సో
కంప్లీట్లీ అప్ టు యూ. సో వెజిటబుల్స్ వేసాక హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం 1 స్పూన్ సోయా సాస్ వేసాను. ఇక్కడ 1 to 1.5 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఇంకేం వేయలేదు కాబట్టి స్పైసీకి. తర్వాత నార్మల్ టొమాటో సాస్, కెచప్ అంటాం కదా, సో అదే ఒక 1 స్పూన్ వేసాను అనమాట. సో కెచప్ చాలామంది వేరు, బట్ నాకు ఇష్టము, సో మీకు నచ్చితే వేసుకోండి. సో వేసేసి సాసెస్ వేసాక ఫ్లేమ్ సిమ్లో పెట్టండి, లేకపోతే సాస్ మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి కొంచెం కపుల్ ఆఫ్ సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ వేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో రైస్ వేసాక కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ. సో సాల్ట్ వేసేసి చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుంటాను. సో చాలా తొందరగా అయిపోతుంది ఇది. యాక్చువల్లీ లంచ్ బాక్స్కి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. నేను యశ్వంత్ సాసెస్ అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయము, హెల్త్కి మంచిది కాదని. సో మా ఇంట్లో చాలా రేర్గానే అవుతుంది అనమాట. సో ఎప్పుడన్నా ఇలా తొందరగా చేసేసుకోవాలి అంటే అది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ప్లస్ ఫ్రైడే లంచ్ కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఫ్రైడేస్ ప్రిఫర్ చేస్తాను అనమాట. తర్వాత పన్నీర్ సన్నగా కట్ చేసి పన్నీర్ ముక్కలు కొంచెం వేయించానండి, పచ్చివి కంటే కొద్దిగా వేయించి వేస్తే బాగుంటుంది. సో అవి వేసేసి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాను. వేసేసి మిక్స్ చేసేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ చాలా త్వరగా రెడీ అయిపోయింది. అయిపోయిందండి వంట ఫైనల్లీ. సో ఫ్రైడ్ రైస్ చేసేసాను, యశ్వంత్కి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేసేసాను. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా ఇదిగోండి ఓట్స్ రాత్రి నానబెట్టాము కదా. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే, యాక్చువల్లీ ఎప్పటి నుంచి అయితే ఓట్స్ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి, రాగి మాల్ట్ మానేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది తాగి ఇది తిని రెండు మిల్క్ కదా, హెవీ అయిపోతుంది. సో ఒక 4-5 డేస్ నుంచి ఏం చేస్తున్నానంటే, ఎలాగో రాగి మాల్ట్ యశ్వంత్ కోసం చేస్తాను కదా, సో ఇది రాగిది ఉడకబెట్టి దీంట్లో పాలు బెల్లం వేయక ముందు దీన్ని సెపరేట్ ఒక 3 స్పూన్స్ రిమూవ్ చేసేస్తున్నాను. సో దీనిలో మిక్స్ చేసేస్తాను అనమాట. సో ఇలా మిక్స్ చేసేసి దీనిలో కొంచెం బెల్లం కూడా మిక్స్ చేసేసి, సో ఇది బ్రేక్ఫాస్ట్. సో ఇంకా రాగి కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో లేనివి లేవు అన్నీ కలిపేస్తాను, అన్ని డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల సీడ్స్, పాలు, బెల్లము, తర్వాత రాగి అన్నీ ఉందన్నమాట. సో ఇంకా ఇది న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది నాకు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ప్యాక్ చేయాలి ఇద్దరికి. సో లంచ్ ప్యాక్ చేసేసి స్టార్ట్ అవుతాను. ఆల్రెడీ 9:15 అయిపోయింది ఈరోజు. రెడీ అయ్యేసరికి 9:45 అలా అయిపోతుంది. మామూలుగా 8:45 కల్లా వెళ్ళిపోతున్నాను రోజు, బట్ ఈరోజు బ్లాగ్ చేయాలి, షూటింగ్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. సో ఐ నో దాట్, ఇన్ఫార్మ్ చేశాను. మామూలుగా అందరు 10-10:30కి వస్తారు, నేను తొందరగా వెళ్ళిపోతే కొంచెం వర్క్ ఇది చేసుకోవచ్చు అని. సో యాక్చువల్లీ 2 వ్లాగ్స్ నుంచి చెప్తానని చెప్తున్నాను కదా, కొంచెం బాగా స్ట్రెస్ఫుల్గా ఎందుకు ఉంటుంది వర్క్ అని. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానివల్ల ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఆ ఎక్స్పీరియన్స్ కూడా. సో డెఫినెట్గా షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే నా హెల్దీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇద్దరికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి యశ్వంత్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. సో మోస్ట్లీ యశ్వంత్ వెళ్తూ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సో ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తాను. సో వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా మాట్లాడి ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఎమోషన్స్ అవన్నీ ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు ఉంటుంది. ఏం జరిగింది ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నాను, ప్రతి ఒక్కటి వాయిస్ ఓవర్లో అది ఎప్పుడో షూట్ చేస్తాను, 4-5 డేస్ తర్వాత వాయిస్ ఓవర్ చేస్తాను కాబట్టి ఆ మూమెంట్లో నా ఫీలింగ్స్ అవి అంత బాగా మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. సో ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా ఏంటి అని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో స్లోగా వీడియోస్లో హ్యాపీని, యశ్వంత్ని అందరినీ ఇంక్లూడ్ చేస్తాను, మేము మాట్లాడటం ఇదంతా. ఎందుకంటే పిల్లలు రావడం దగ్గర పడింది కాబట్టి కొంచెం ఇలా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది ఏంటని డైరెక్ట్గా కొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని అనిపించింది. సో మీ కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి ఎలా అనిపిస్తుంది, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా అని. ఇంకో వీడియోలో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.